ఆర్మూర్ మున్సిపల్లో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన లహరి గారికి, అదే రకంగా వైస్ చైర్మన్గా వెంకటరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన మినరల్ చైర్మన్ అనిల్ గారికి, మానాల మోహనన్న గారికి, తారబిన్ అందాని గారికి, ఏపీ చిన్నన్న గారికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత వహిస్తున్న సాయిబాబా గౌడ్ పట్టణాధ్యక్షులు గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆర్మూర్ పట్టణ ప్రజలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మంచి మెజారిటీ ఇచ్చి ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధికి అవకాశం ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్లు కూడా సుమారు మన పార్టీ తరఫున 20 మంది కౌన్సిలర్లు గెలవడం జరిగింది. మేము ఎట్లయితే చెప్పినామో బీజేపీకి 5-6 కన్నా ఎక్కువ రావని చెప్పినాం. ఒక రెండిట్లో 3-15 ఏదో గెలిచినట్టున్నారు. టీఆర్ఎస్కి 1-2 వస్తాయని చెప్పినాం. 5 సీట్లు వచ్చినాయి. అవి కూడా 2 కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడితే అక్కడ వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఏది ఏమున్నా సరే రాకేష్ రెడ్డికి కానీ, ఇక్కడున్న జీవన్ రెడ్డికి కానీ, ఎంపీ అరవింద్ కానీ ఒకటే చెప్తున్నా, అభివృద్ధి మీద పోటీ పడండి. గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఎలక్షన్ సమయంలో ఏమేమి మాట్లాడినారో ప్రజలు మీ యొక్క ఆవేశమైన మీటింగ్లలో ఏ రకంగా మాట్లాడారో అవన్నీ కూడా ప్రజలు చూసి మిమ్మల్ని ఇక్కడ నుంచి తిరస్కరించారు అనేది మీరు గమనించాలి. ఎందుకంటే నిన్నటి రోజు కూడా జీవన్ రెడ్డి మళ్ళీ ఆర్మూర్లో ఏదో 17th కేసు అని చెప్పి నిన్న సి కన్వెన్షన్ అని చెప్పి కమ్యూనిటీ హాల్కి పోయాడు. అక్కడ పోయి నా అవినీతి అంటాడు. వాడు పిచ్చోడా హౌలాగాడా వాళ్ళకి అసలు చక్కగా సెంటర్లో ధమాకు ఉందా అనేది నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అర్జెంటుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్న వాడిని ఒకసారి దవాఖానలో తీసుకుపోయి పరీక్షలు చేపించింది. ఎందుకంటే సి కన్వెన్షన్ అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కమ్యూనిటీ. గత ప్రభుత్వంలో 60-70 లక్షలు ఇచ్చింటావు కావచ్చు, అయిపోయింది. ప్రతిసారి నేనే ఇచ్చిన అని చెప్పుకుంటే కాదు, అయిపోయింది కదా సార్. ఇచ్చినావు, నీ 10 సంవత్సరాలు నీకు ప్రజలు తీర్పు ఇచ్చిర్రు, అయిపోయింది. ఇంకా నువ్వు దానికెళ్ళి బయటికి రా. వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆ సంఘం సభ్యులు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. దాన్ని తీసుకొచ్చి ఒక కేసు లాగా నేనేదో అవినీతి చేసినట్టు మాట్లాడడం అనేది విడ్డూరం. ఇంకొకసారి జీవన్ రెడ్డి నీకు చెప్తున్నా, నీ 18వ కేసు నాకు సమాచారం ఇచ్చి పెట్టుకో బిడ్డ. మొత్తం ఆ ఆర్మూర్ సంబంధించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులం అందరం వస్తాం. నిన్ను మళ్ళొకసారి ఆర్మూర్లో తిరగనిస్తే చెప్పు బిడ్డ. ఎందుకంటే ప్రతిదీ కూడా చూస్తూ ఊరుకుంటున్నాం. పోనీ ఏదైనా సెట్ అవుతాడేమో, 5 వచ్చినా కానీ ఏదైనా సిగ్గు మరి పడి ఏదన్నా మాట్లాడాడేమో అనుకున్నాం. కానీ నిన్నటి రోజు కూడా ప్రజలు గతంలో నీకు 25-26 అవకాశం ఇచ్చిర్రు. ఈ రోజు నీకు ఇచ్చింది ఓన్లీ 5. దాంట్లో కూడా మా పార్టీ నుంచి వచ్చిన 2 గెలిచిన వాళ్ళు ఉన్నారు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు 1-2 మిగులుతారు కానీ అంతకని ఎక్కువ లేరు. ఏది ఏమున్నా సరే అభివృద్ధి ఏదన్నా ఉంటే రేపు మున్సిపల్లో ఫండ్ తీసుకురామని చెప్పి ఛాలెంజ్ చేయి, లేకపోతే ఏదైనా అభివృద్ధి గురించి ఛాలెంజ్ చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లదని చెప్పి కూడా జీవన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. ఇక రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఎలక్షన్ సమయంలో మన అభ్యర్థుల్ని రకరకాలుగా భయభ్రాంతులు చేసిండు. ఒక్కొన్నేమో పొడిచేస్తా చౌరస్తాలు అంటాడు, ఇంకొకళ్ళనేమో 4 కట్ చేస్తా అంటాడు. ఇవన్నీ గమనించి ప్రజలు మంచి తీర్పిచ్చిరని నేను అనుకుంటున్నా. ఇంకొకసారి రాకేష్ రెడ్డి నీకు ఒక మంచి ఏదైతే నేను చెప్పాలదలుచుకున్నానో, నువ్వు అభివృద్ధిలో పోటీ పడు. నువ్వు కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు, ఏం చేస్తావు అనే దాని మీద పోటీ పడు. మేము తీసుకొచ్చిన నిధుల్ని పట్టుకొని మేమే తీసుకొచ్చామని చెప్తూ ఎలక్షన్ సమయంలో సుమారు 650 కోట్ల నిధులు తీసుకొచ్చినా అని చెప్తాడు. మళ్ళీ ఇదే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో నాకు అధ్యక్ష 90 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు అని చెప్పి అసెంబ్లీలో అదైతే రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది, అక్కడ మాట్లాడతాడు. అంటే వాడిని సెంటర్లో లేదు. నేను గతంలో కూడా చెప్పిన, అపరిచితుడు అనేది ఎట్లయితే సినిమాలో వాడు ఎట్లయితే హీరో వాడు కామెడియన్ ఉంటాడో, ఆ రకంగా ఆర్మూర్ ప్రజలు నిన్ను ఒక అపరిచితుడు లాగానే చూస్తున్నారు అనేది నువ్వు గమనించాలి. ఏది ఏమున్నా నీకు మళ్ళీ చెప్తున్నా, మీ అరవింద్ ఉన్నాడు, పెద్ద మాటలు మాట్లాడతాడు. ఓన్లీ ఎలక్షన్ సమయంలోనే వస్తాడు, మళ్ళీ ఎలక్షన్ కాగానే పోతాడు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తాడంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చి కొన్ని డైలాగులు కొట్టి కొంత మన ఇచ్చేసుకొని పోతాడు తప్ప ఎక్కడ కూడా. గతంలో ఆర్మూర్లో 6 బీజేపీ కౌన్సిలర్లు గెలిస్తే ఎవరు కూడా పోటీ చేయని పరిస్థితి. అరవింద్, నువ్వు ఒకసారి అన్ని ఆలోచన చేయి.
ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేయు. ఏదున్నా సరే మీరు అభివృద్ధికి నిధులు తీసుకురండి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చినా మేము స్వాగతిస్తాం. మా కౌన్సిలర్లతో మీకు సన్మాన కార్యక్రమం కూడా పెట్టిస్తాం. మా చైర్మన్తో అందరితో కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురాం. అంతేగాని మేము తీసుకొచ్చిన దాన్ని పట్టుకొని డ్రామాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కూడా సుమారు 50 కోట్ల నిధులతోని ఆల్రెడీ ఆర్మూర్ పట్టణంలో ప్రతి వార్డులలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజెస్ అవన్నీ కూడా చేసినాం. అంతేకాకుండా 43 కోట్లతోని అమృత్ 2 కింద ఆల్రెడీ వాటర్ ట్యాంక్స్ 3 ట్యాంకులు కూడా 10 లక్షల ట్యాంకులు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. ఒక 6 నెలల్లో అవి కూడా కంప్లీట్ చేస్తే వచ్చే 30-40 సంవత్సరాలకు గాను ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా ఆ యొక్క కార్యక్రమం 43 కోట్లతో తీసుకోవడం జరిగింది. దానికి కూడా చాలా స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇవే కాకుండా మన ఎలక్షన్ కన్నా జస్ట్ బిఫోర్ 18,70,00,000 రూపాయలు UIDF కింద ఇవ్వడం జరిగింది. అవి కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయినాయి. ప్రతి వార్డులలో కౌన్సిలర్లకు మేము గతంలో వెళ్ళినప్పుడు హామీ ఇచ్చినాం. ప్రతి వార్డులలో ₹1,00,00,000 తోని అభివృద్ధి చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినాం. ఏదున్నా సరే కాంగ్రెస్ అంటేనే ప్రజల పక్షాన, గరీబుల పక్షాన పనిచేస్తున్న పార్టీ కనుక రానున్న రోజుల్లో ఇంకా ఏ సమస్య ఉన్నా సరే మీ కౌన్సిలర్కి చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు కావాలని ఇప్పించే బాధ్యత మాది, మా ప్రభుత్వానికి. ఇంకా ఎవరికైనా రేషన్ కార్డులు కానీ, జీరో బిల్లు కానీ ఏదైనా రాకపోతే కూడా మీ కౌన్సిలర్లు అందరికీ కూడా చెప్పండి. 100కి 100% ఏదైతే హామీలు ఇచ్చినామో అందరికీ కూడా నెరవేర్చే విధంగా మా నాయకులను కానీ, మా కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ అందరం కూడా పనిచేస్తాం. ఆర్మూర్ని అగ్రగామిలో ఉంచుతాం. ఎందుకంటే ఇందాక మా నాయకులందరూ చెప్పినట్టు ముఖ్యమంత్రి గారికి అధిక దృష్టి ఆర్మూర్ మీద ఉంది. ఇక్కడ నుండే PCC అధ్యక్షులుగా వారికి అవకాశం వచ్చింది. దాని తర్వాత ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది కనుక తప్పకుండా సాధ్యమైన నిధులు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొద్దాం. అదే రకంగా మన PCC అధ్యక్షులు ఉన్నారు, వారు కూడా మన నిజామాబాద్ జిల్లానే, వారి దగ్గర కూడా వెళ్ళి ఎక్కడైతే అవకాశం ఉంటాయో నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్మూర్ అంటేనే అమితమైన ప్రేమ. ఏ సమయంలో పోయినా కానీ మనకు మంచి సూచనలు ఇచ్చి నిధులు ఏ రకంగా తీసుకోవాలనేది కూడా చెప్తారు కనుక వారి ద్వారా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారి ద్వారా నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ని రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక చివరిగా నేను అరవింద్కి కానీ రాకేష్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకు ఆర్మూర్లోనే దిక్కు దివాన లేదు. పెద్ద హీరో లెక్క ఫీల్ అవుతున్నావు మిస్టర్ రాకేష్ రెడ్డి. నీకు కామారెడ్డితో నీకేం పని రావి? నువ్వు ఆర్మూర్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నది నువ్వేమో పీక్తావేమో అని చెప్పి ఎన్నుకున్నారు. నువ్వు ఆ రకంగా పనిచేయి, అంతేగాని పోయి ఎక్కడ పడితే అక్కడ పోయి నీ స్పీచ్ల కోసం ఎవడు వస్తలేడు. నిన్ను ఒకటే కోరుతున్నా, ఆర్మూర్లో నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు, ఏం చేస్తావో దాని మీద నువ్వు మాట్లాడు. అంతేగాని ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా, ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే మాత్రం నిన్ను గల్లీలో ఉరికిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అరవింద్కి కూడా చెప్తున్నా, ఇప్పటిదాకా నీ చెల్లింది కావచ్చు అన్ని రకాలుగా ఏది ఇందాక హిందూర్ అనో ఏదో అని చెప్పి మొన్న ఎలక్షన్ నడిపించినావు. అట్లా కాదు, ఏదున్నా కేంద్రం నుంచి నిధులు తీసుకురా. ఆర్మూర్కి నువ్వేమేం చేసినావో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. అరవింద్ కానీ, రాకేష్ రెడ్డి కానీ. ఈ 2 సంవత్సరాలు రాకేష్ రెడ్డి ఏం చేసిండు, ఈ 7 సంవత్సరాల పార్లమెంట్ MP అయినాక గతంలో హైయెస్ట్ మెజారిటీ ఆర్మూర్ నుంచి ఇచ్చారు కనుక అరవింద్కి చెప్తున్నా, నువ్వు అధిక నిధులు ఆర్మూర్కి కేంద్రం నుంచి తీసుకొచ్చి అభివృద్ధిలో మాకు సహకరించాలా. కానీ ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి మీద కానీ పార్టీ మీద కానీ మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.